ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. దేవుడు నీకు తోడయుండును అనే ఈ మాట మోషేకు అతని మామ ఇచ్చిన సలహాలో కనిపిస్తుంది. దేవుడు నీకు తోడయుండును అనే మాట ఇది కేవలం ఒక దర్పు మాట కాదు. ఇది ఒక హామీ, ఒక బాధ్యతతో కూడిన వాగ్దానం. ఇక్కడ ఒక సత్యం ఉంది. ప్రజల వాద్యములను దేవుని యొద్దకు తీసుకురావాలి అని ఇక్కడ చెప్పబడింది. అంటే ప్రజల సమస్యలను మనమే తీర్చాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఉంచే బాధ్యత మాత్రమే మనది. మనము సమస్యలతో దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు తోడై ఉండును అనే వాగ్దానాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడా? అవును, ఇస్తాడు. కానీ ఆయన జవాబు ఎప్పుడు మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఆయన మన అంతరంగంలో ఉండి మాట్లాడతాడు తన ఆత్మ ద్వారా. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారి ద్వారా సలహా ఇస్తాడు. కొన్నిసార్లు తన వాక్యం ద్వారా మనకు మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు తోడై ఉన్నాడంటే సమస్యలు వెంటనే మాయమైపోతాయి అన్న మాట కాదు. కానీ సమస్యలు మనకు భారంగా అనిపించవు. అవి మన హృదయాన్ని దుఃఖపరచవు. భయంలో ధైర్యం వస్తుంది, సందేహంలో స్పష్టత వస్తుంది, బాధలో ఓదార్పు ఉంటుంది. ఒంటరితనంలో ఆయన సన్నిధిని మనము అనుభవించుతాము. దేవుడు మనకు తోడై ఉండినప్పుడు మనము చేసే ప్రార్థన అది ఒక అలవాటుగా చెప్పే మాటగా ఉండదు. అది మన హృదయాన్ని మార్చే శక్తిగా మారుతుంది. అది జీవమై ఉంటుంది. మనము దేవుని దగ్గరకు ఆయన వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తే ఆ వాగ్దానమే మన జీవితంలో ఒక జవాబుగా మారుతుంది. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, దేవుడు నీకు తోడయుండును అని ఇచ్చిన మీ వాక్కుకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. సమస్యలతో, వ్యాధులతో, సందేహాలతో, భయాలతో, ప్రశ్నలతో ఉన్న ప్రతి ఒక్కరి పక్షాన వారి వాద్యములను మీ సముఖమునకు తీసుకొచ్చే కృపను మాకు నిరంతరం దయచేయండి దేవా. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు జవాబు ఇస్తారనే విశ్వాసాన్ని మా హృదయాల్లో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మచేత మా హృదయాల్లో ఉండి మీ మార్గాన్ని గుర్తించగల జ్ఞానమును మాకు ఇవ్వండి. వ్యాధులలో, బాధలలో, సమస్యలలో మేము ఒంటరి వాళ్ళము కాదని, మీరు మాకు తోడై ఉన్నారని, మీ సన్నిధి ద్వారా భద్రత, క్షేమం, సమాధానం మేము అనుభవించేటట్లు మాకు కృపనివ్వండి. మోషే వలె ప్రజల భారాన్ని మీ సముఖమునకు తీసుకొచ్చే బాధ్యతతో కూడిన ప్రార్థనా హృదయాన్ని మాకందరికీ దయచేయమని క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.